ఇక చిట్ చాట్ లో కేటీఆర్ హాట్ కామెంట్స్ చేస్తారు. మీనాక్షి నటరాజన్ ఇష్యూలో బీజేపీకి ఎవరు ఒప్పందించారో అందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ నాయకులే మీనాక్షిని ఓడించేందుకు ప్రయత్నించారన్నారు. కాంగ్రెస్ లో బ్లాక్ షీప్ ఎవరు రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు కేటీఆర్. మీనాక్షి నటరాజన్ విషయంలో ఈసీ చేసిన ముమ్మాటికి తప్పేనన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు మీనాక్షి విభేదాలు ఉన్నా వాళ్ళు చెప్పే ఉంటారని తెలిపారు కేటీఆర్. రేవంత్ రెడ్డితో వ్యక్తిగతంగా తనకు పంచాయతీ లేదని, కాంగ్రెస్ ను రేవంత్ 20 ఏళ్ల వరకు అధికారంలోకి రాకుండా చేసిపోతాడన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు ఫీల్డ్ లో సిద్ధంగా. ఎస్ చందు, కేటీఆర్ కామెంట్స్ ఎలా చూడాలి? సతీష్, ఈరోజు కేటీఆర్ చిట్ చాట్ చేశారు మీడియాతో. అందులో చాలా సంచలన కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ ఆ విషయం అంతా కూడా ప్రస్తుతం వివాదం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ రాకుండా ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్లయితే కాంగ్రెస్లో ఉన్న కొంతమంది బ్లాక్ షీప్లే ఆ పనిచేశారు. ఆ బ్లాక్ షీప్ ఎవరో రేవంత్ రెడ్డి అటు రాహుల్ గాంధీ తెలుసుకోవాలని కూడా చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళ అనుచరులే ఈ యొక్క మీనాక్షి నటరాజన్ విషయంలో ఒప్పందించారు అంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తుంటే ఈ వ్యవహారానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన నేపథ్యంలో కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో తనకు వ్యక్తిగత వైరం అయితే ఏమీ లేదు, కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి చూస్తే ఖచ్చితంగా 20 ఏళ్ల వరకు కూడా కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా రేవంత్ రెడ్డి చేసి వెళ్ళిపోతాడంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. ఇక మరోవైపు రాష్ట్రంలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తమకు మాత్రమే పోటీ ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉద్యమ సమయం నుంచి ఇప్పటివరకు కూడా తాము ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు, భవిష్యత్తులో కూడా ఎవరితో పొత్తులుండో ఒంటరిగానే బీఆర్ఎస్ పార్టీ పోతుంది. ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వచ్చేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా చూసినట్టయితే 2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరాన్ని ఏం చేయలేకపోయారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం మీద రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. అసలు ఫ్యూచర్ లేని నాయకుడు రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ అంటూ కూడా ఇప్పుడు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాన్ని చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే ఫార్మాసిటీ కోసం భూములు సేకరిస్తే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా చూసినట్టయితే మొత్తంగా అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా చెరువులు బాగు చేస్తే 2 చెరువులు బాగులు చేసి కూడా ఇప్పుడు వీళ్ళు ఫోజులు కొట్టుకుంటున్నారు. మేము మా పని చేసాం తప్ప మార్కెటింగ్ చేయలేదు అనే విషయం చెప్పుకొచ్చారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు మాట్లాడిన దాంట్లో కేటీఆర్ ఏదైతే 3వ స్థానానికి కాంగ్రెస్ పరిమితం ఉందని చెప్పడం వెనుక మాత్రం కొంత ఆయన ఇంటెన్షన్గానే చెప్పినట్టుగా మనకు చాలా అర్థమవుతుంది. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రంలో అటు వరధాన్యం విషయంలో కావచ్చు, ఇక మిగతా హామీల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా వెనకబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడం లేదు. కాబట్టి చాలా గ్రామీణ స్థాయిలో కాంగ్రెస్పై వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ సమయంలో బీఆర్ఎస్కు మైలేజీ పెరిగిందనే అంశాన్ని కూడా ఆయన ప్రొజెక్ట్ చేసేందుకు భాగంగానే కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి వెళ్తుందనే విషయాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా ఇది బీఆర్ఎస్ పార్టీలో మోరల్గా క్యాడర్లో ఒక నైతిక ధైర్యం నింపేటువంటి భాగంగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా వరుసగా చేసుకుంటూ వెళ్తాం. ఖచ్చితంగా 2.5 ఏళ్ళు అయింది కాబట్టి ఈ పరిపాలన సంబంధించినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంబంధించినటువంటి దానిపై ఖచ్చితంగా ఒక ప్రోగ్రాం తీసుకుంటాం. వాళ్ళ పాలనను ఎత్తి చూపేటువంటి అవకాశం కోసం కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 60 నియోజకవర్గాల్లో పార్టీ మీటింగ్లు పూర్తి చేసుకున్న తర్వాత పార్టీ సంబంధించి సభ్యత్వ నమోదు, అదేవిధంగా పార్టీ కమిటీలు వేసి ఉధృతంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామన్న అంశాన్ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మరోవైపు చూసినట్టయితే కేసీఆర్ బస్సు యాత్ర సంబంధించి కూడా ఆయన స్పందించారు. కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఉంటుందని త్వరలోనే చెప్తాం. ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తమ పోరాటాలు భవిష్యత్తులో ఉంటాయనే విషయాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ చందు.